బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కనిపించింది. 2 సెకండ్ల పాటు భూమి కనిపించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇక గంగవరం, తాళ్లూరు, రామభద్రపుర, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూమి కనిపించింది. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కనిపించింది. 2 సెకండ్ల పాటు భూమి కనిపించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గంగవరం, తాళ్లూరు, రామభద్రపుర, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూమి కనిపించింది. భూమి కంపించింది. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే ఒడ్లు కాటా వేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంత వెళ్ళగానే భూమి కంపించింది. ఎఫెక్ట్ భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. భూమి కంపించింది. 10:36 బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ప్రకాశం జిల్లాలో అయితే మళ్లీ భూ ప్రకంపనలు అయితే కలకలం రేపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఉదయం 10:30 సమయంలో అయితే స్వల్పంగా అంటే 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇటు దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంతో పాటు ఇంకో ముండ్లమూరు మండలం అయితే ఏదైతే ఉందో ముండ్లో ఈ 2 మండలాల్లో అయితే కొన్ని గ్రామాలు సుమారుగా 7-8 గ్రామాలు ఇటు తాళ్లూరు మండలంలో చూసుకుంటే ఇటు రామభద్రాపురం కానీ, గంగవరం కానీ, తాళ్లూరుతో పాటు వేంపాడులో వచ్చింది. అట్లాగే మండలూరు మండలం చూసుకుంటే ఇటు పసుపుగల్లు కానీ, శంకరాపురం కానీ, పోలవరం కానీ ఇతర గ్రామాలతో పాటు మొత్తం 7-8 గ్రామాల్లో అయితే స్వల్పంగా అయితే భూమి కంపించిన పరిస్థితి ఉంది. దీంతో ప్రధానంగా చూసుకుంటే ముండ్లమూరులోని ప్రభుత్వ కార్యాలయాలు అయితే ఉన్నాయో ఆ కార్యాలయంలోని పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆ ముండ్లమూరు స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్లోని విద్యార్థులు అయితే బయటకు పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఊర్లో గ్రామస్తులను అయితే ఇటు రాజ్ న్యూస్ అడిగినప్పుడు అయితే చాలా మంది వరకు అయితే ఈ 2 సెకండ్ల పాటు స్వల్ప స్థాయిలో రావడంతో నోటీస్ చేయని పరిస్థితి ఉంది. కొంతమంది అయితే దాన్ని నోటీస్ చేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. అంటే 2 నెలల వ్యవధిలో చూసుకుంటే ఇది రెండోసారి రావడం. ఈ రావడానికి ప్రధానంగా చూసుకుంటే ఇటు ఏదైతే దర్శి నియోజకవర్గానికి చుట్టుపక్కల ఇది బల్లెకొరవ కానీ, అట్లాగే తాళ్లూరు కానీ, అట్లాగే చీమకుర్తి కానీ ఈ ఏరియాలో అయితే కొంత మైనింగ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మైనింగ్ కొంచెం లోతుగా వెళ్ళిన సమయంలో అయితే ఆడ భూమి పొరలో అడ్జస్ట్ అవ్వడంతో కొంత ఈ భూ ప్రకంపనలు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే ఏడాదికి 2-3 సార్లు ఇలా రావడం మాత్రం ఇక్కడ కామన్ గా అయితే అని చెప్పుకోవచ్చు. మరోవైపు అయితే ఈ రోజు వచ్చిన భూ ప్రకంపనలు అయితే రెక్టార్ స్కేల్ మీద ఎంత స్థాయిలో అంటే తక్కువ స్థాయిలో నమ్మదయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగిన పరిస్థితి లేదు. రైట్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.